నమస్తే అన్న. అయితే నా పేరు మహేష్. నాది విర్నపల్లి, సిరిసిల్ల డిస్టిక్. నేను నేను వీడియోలు పెట్టుకుంటా వస్తున్నా. సో, దేనికోసం అంటే నాకొక ఈ స్కామ్ అంటే వీళ్ళు స్కామ్ చేస్తారు అండ్ బ్లాక్‌మెయిల్ చేస్తారు అండ్ గ్రూపులు గూడా నడిపిస్తారు వీళ్ళు. గ్రూపులు నడిపించి వాళ్ళ గ్రూప్‌లో పోతే గ్రూపుల పోయినప్పుడు వాళ్ళు మెల్లగా ఒక ఫోటో తీసుకుంటారు. ఫోన్ నంబర్ తీసుకుంటారు. మన ఫోటో ద్వారానే మనకు బాడీకు ట్రాప్ చేసి మన సీక్రెట్ ఏమన్నా ఉంటే తెలుసుకొని మన ఫేస్ మన ఫోటో ఒక ఫేస్ కావాలి వాళ్ళకు ఫేస్ కనిపిస్తే ఆ ఫేస్ ద్వారా వాళ్ళు బాడీ టు బాడీ కనెక్ట్ చేసి మన డైరెక్ట్ మనకు తెలియకుండా ఇట్లా మనకు చేస్తారు అన్నట్టు. మనకు మొత్తం సీక్రెట్ అన్ని క్యాచ్ చేసి తర్వాత మనకు ఇక నీ సీక్రెట్ ఆడ చెప్పేస్తాం, ఈడ చెప్పేస్తాం, నిన్ను చెప్పేస్తాం, లేకపోతే ఇట్లా స్నానం చేసినట్టు చేస్తారు. ఇట్లా చేసి మనకి ఇట్లా కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. ఇంకోటి దాదాపు వీళ్ళు నడిపిస్తుర్రు ఇక్కడ బైరాన్ నుంచి. వీళ్ళు దాదాపు వీళ్ళు కోయట్లా కూడా ఉన్నారు వీళ్ళ మనుషులు. అండ్ వీళ్ళ మనుషులు దుబాయ్లో, సౌదీలో, మస్కట్లో అన్ని ఏరియాలో ఉన్నారు. సో, నాకు 2 ఇయర్స్ అయింది. అంటే నా పేరు మీద వీళ్ళు ఫస్ట్ నుంచి స్కామ్ చేస్తున్నట్టు నా కంపెనీలో స్కామ్ చేస్తే వీళ్ళు దాదాపు ఒక 30-40 లక్షలు తీసిర్రు నా వెనకాల, నా పేరు మీద. అంటే వీళ్ళు తీసుడు ఎట్లా అంటే వీళ్ళకు ఇక్కడ నుంచి నా కంపెనీ నుంచి అక్కడ వాళ్ళకు కనెక్ట్ అన్నట్టు బ్యాంక్‌ల కనెక్ట్ ఉండి ఏసేటప్పుడు ఏం చేస్తున్నారంటే నా కాడ సైడ్ మీదకెళ్ళి ఒక రకంగా పోతుంది. ఆడ పోయినాక ఆ కంపెనీ నుంచి దాదాపు ఒక 200 దాకా తీసి నాకు 170 ఏస్తుర్రు అన్నట్టు. నా అకౌంట్‌లో 170, మిగతాదేమో వీళ్ళు తీసుకుంటారు మెల్లగా పక్కన. వీళ్ళు అందరు కనెక్ట్ అయ్యి. ఈ లేడీస్ ఏమో ఒక 20 మంది ఉన్నారు. 20-30 మంది లేడీస్ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళది ఇండియాలో సిరిసిల్ల అండ్ కామారెడ్డి ఈ 2 డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. నేను మొత్తం అక్కడ చుట్టి పోయి మొత్తం తెలుసుకున్నా. అంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చిర్రు అక్కడ కేసు పెట్టడం కూడా జరిగింది ఇండియాలో. సో, నేను ఇక్కడ బైరాన్లో కూడా కేసు పెడతా లేకపోతే కోర్టులో పెడతా. అంటే దీనికి చాలా ఇటు నేను కంపెనీ నుంచి పోతే కూడా నాకు ఉంది. సో, ఈ టెక్నాలజీ పరంగా ఇట్లా పోలీస్ స్టేషన్ నుంచి పోతే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ పట్టించుకుంటే బాగానే ఉంటుంది. పట్టించుకోకపోతే ఇక ఏం చేయలేము. కానీ కంపెనీ నుంచి నా వెనకాల స్కామ్ చేసిర్రు చూడు, దాని వెనకాల పోతే మాత్రం నాకు ఏదో బెనిఫిట్ ఉంటుంది. కానీ కోర్టు ద్వారా ఇది పోవాల్సి ఉంటుంది. అయితే అన్న, దేనికంటే వీళ్ళు చేసేది మొత్తానికైతే కంపెనీలోకి వెళ్ళి ఏ మనిషి కొద్దిగా స్టడీ లేడు, అరబీ రాదో, లేకపోతే ఏ మనిషికి కొద్దిగా ఎక్కువ తిరగలేడు, కొద్దిగా స్లోగా ఉంటాడు. అంటే నేను స్లోగా ఉంటా, నాకు స్టడీ లేదు అండ్ కొద్దిగా అరబీ వస్తుంది కానీ తక్కువ వస్తుంది అట్లా. అందుకోసం వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళు చేసిర్రు. తర్వాత నా సాలరీ ఎప్పటి నుంచి పెరిగిందో అప్పటి నుంచి నాకు డౌట్ వచ్చింది. నాకు ఇంత ఎందుకు వస్తుంది అని నాకు డౌట్ వచ్చే వరకల్లా నాకు మొత్తం ఇక మెల్లమెల్లగా వీళ్ళు ఏం చేసిరంటే నన్ను ఆ గ్రూప్లో వచ్చేటట్టు చేసిరన్నట్టు. అంటే ఫస్ట్ నా గ్రూపులో అంతా కూడా నాకు తెలియదు, కానీ వీళ్ళు వచ్చేటట్టు నన్ను మొత్తం నా మైండ్లో ఇక వాళ్ళు నా బాడీలో వాళ్ళు ఉన్నారు కానీ నాకు తెలియదు. నాకు చెవులో దించినప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు నాకు ట్రాప్ చేసిరని. అయితే నేను గ్రూప్లో పోయినా ఒక 10 రోజులు మాట్లాడినా కావచ్చు. ఆ తర్వాత నువ్వు మా గ్రూప్లో డైరెక్టు ఫస్టు నా హెయిర్ ఫోన్ దించిర్రు మాటలు, ఆ తర్వాత నా ఫోన్ స్పీకర్ దించిర్రు, ఆ తర్వాత డైరెక్టు నా చెవులకు దించిర్రు 5 డేస్ బ్యాక్ అట్లా. ఇట్లా దించి ఇక నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేదా నీ అయ్యని నీ అవని అంటే నాకు తెలిసిపోయింది. ఇప్పుడు ఎట్లన్నా ఇక్కడ నుంచి కంప్లైంట్ చేస్తే దాదాపు నా పేరు మీద వీళ్ళకు 300, 400, 500 దాకా దొరుకుతుంది. ఎందుకంటే నా వీసా ఏమో డ్రైవర్, నేను నడిపించేదేమో ఆపరేటర్. అందుకోసం ఇప్పుడు ఆపరేటర్ పోయిండని వీళ్ళు క్రియేట్ చేసి వీళ్ళు డ్రైవర్ అని ఉన్నాడని వీళ్ళు కార్డ్ వేసేస్తారు కంపెనీలో. కార్డ్ వేసేసి ఇట్లా తీస్తున్నారు అండ్
నా ప్లేస్‌లోకెళ్ళి వేరే మనిషి వచ్చినప్పుడు కూడా ఆ వేరే మనిషిని కొద్దిగా 200 దాకా మాట్లాడి ఆయనకు 250 ఇచ్చి ఆయన పేరు మీద ఒక 300, 350 దాకా కట్ చేసుకోవచ్చు. అట్లా. అట్లా కూడా ప్లాన్ ఏసి మొత్తం ప్లాన్ ప్రకారంగా నన్ను ఇక్కడి నుంచి పోతా లేదా అని వేరే మనిషికి ఫస్టు మాట్లాడుకున్నారు. అంటే పైసలు ఇస్తే ఒక 300, 400 ఇస్తే నీకు ఒక వేకెన్సీ ఉంది. అంటే నన్ను ఇక్కడి నుంచి ఎలగొట్టాలి. నా ప్లేస్‌లో వేరేవాడిని ఊకుండబెట్టాలి. అండ్ ఆయన దగ్గర తీసుకోవాలి పైసలు ఒక 300, 400 మళ్ళా ఇటు ఆయనే పేరు మీద కూడా కొన్ని తీసుకోవాలి. అట్లా అని వీళ్ళు ప్లాన్ చేసి నన్ను చిన్న టార్చర్ పెట్టలే. ఇక్కడి నుంచి పోతావా లేదా ఇప్పుడు డైరెక్ట్ నా చెవులకు దించి ఇప్పుడు నేను మనసులో ఏమన్నా అనుకున్నా అనుకో, ఏమన్నా నేను నేను ఇట్లా నేను ఇటు పోతున్నా, నేను అటు పోతున్నా, నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలి వాళ్ళకు తెలిసిపోతూ ఉంటుంది. అంటే నా కళ్ళే వాళ్ళకు సీసీ కెమెరా, నా చెవులే వాళ్ళకు స్పీకర్ అన్నట్టు. వాళ్ళు ఇట్లా ఈ టెక్నాలజీతోని చాలామందిని బ్లాక్‌మెయిల్ చేసిర్రు. చాలా మనుషులని కంపెనీలకు కూడా ఇట్లా గొడవ పెట్టిస్తారు. కంపెనీలో గొడవ పెట్టిస్తారు. అండ్ కంపెనీలో ఈ మనిషి వెనకాల ఒక 1000 దినారో, 2000 దినారో లేకపోతే ఒక 800 దినార్లు, 600 దినార్లు ఇట్లా దొరుకుతుందనంటే వీళ్ళు ఇట్లా పంపించి మెల్లగా తర్వాత పైసలు పీక్కుంటారు అన్నట్టు. అంటే ఫస్ట్ ఒక మనిషిని ఇప్పుడు ఇక్కడ బహిరంగంలో కూడా ప్రతి ఒక్క కంపెనీలో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు వీళ్ళతోటి. ఈ సైలెంట్ టెక్నాలజీలో వీళ్ళతోటి ఉంటారు. అంటే ఇప్పుడు నన్ను భగవంతుడు కూడా సాత్ ఇయ్యాలి. నేను కూడా ఒక 2 ఇయర్స్ నుంచి నన్ను నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా నాకు నడుస్తూనే ఉంది. వాళ్ళు వింటూనే ఉన్నారు. నేను వీడియో మాట్లాడుతూనే ఉన్నా. వాళ్ళు వింటూనే ఉన్నారు. సో నాకు ఇప్పుడు దాకా కూడా నడుస్తుంది. సో ఇంకా ముందు నాకు భగవంతుడు సాత్ ఇస్తే నేను కూడా వీళ్ళకు ఇడిచిపెట్టా. ఎందుకంటే నన్ను చిన్న టార్చర్ పెట్టలే. వాళ్ళు వాసన చూపించినా మనకొస్తది. మన ఫేస్ చూసి వాళ్ళు వాసన చూపించినా మనకొస్తది. వాళ్ళ ఫేస్ చూసి మనం వాసన ఇచ్చినాం చూడు, వాసన ఇస్తే అలా కూడా పోతుంది నాకు. సో మాది ఎస్టీ, నా తెలుగు కొద్దిగా ఏమైనా క్రాస్ ఉండొచ్చు. ఇంకోటి ఏమంటే ఇక నా ఫేస్ చూసి వాళ్ళు ఎట్లా ఆడిస్తే వాళ్ళు కోపం ఎక్కిస్తారు, తిడతారు, వాళ్ళు మనకు చేస్తారు. కానీ భయపడితే మాత్రం ఏం చేయలేం. కాకపోతే మనం భయపడకుండా వీళ్ళతోటి ఎదిరిస్తే మాత్రం బాగానే ఉంటుంది. సో వీళ్ళు ఉండేది మాత్రం పక్కా బహిరంగంలో ఈ ఐఎమ్ఓ గ్రూపు, టిక్టాక్ గ్రూపు అండ్ షేర్ చాట్ గ్రూపు. ఫస్టు నేను పోయిన ఐఎమ్ఓ గ్రూప్లో ఈమె పేరేమో హీరా అని ఉండే. ఆ గ్రూప్లో హీరా అని ఉండే. ఇప్పుడు టిక్టాక్లో వేరే వీళ్ళు పేరు మార్చుకుంటా దాదాపు ఒక్కొక్కలకు 5 గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్క దానిలో టిక్టాక్లో ఒక 5 3, 4 గ్రూపులు, ఐఎమ్ఓలో ఒక 3, 4 గ్రూపులు, షేర్ చాట్లో 3, 4 గ్రూపులు ఇట్లా ఉన్నాయి. సో అందరూ నేను అందరు చూడాలి. సో వీడియో చూడాలి. సో ఇట్లాంటి ఒక టెక్నాలజీ నడుస్తుందని నేను అందరికీ చెప్పాలనుకున్నా. సో ఇది ఒకటి, ఈ సీక్రెట్ టెక్నాలజీ చాలా మనుషులను ఇట్లా చేసిరంటూ. చాలా మనుషులకు ఇట్లా ఇబ్బంది పెట్టిర్రు. చాలా మనుషులకు ఇట్లా ఇల్లు కూల్చేసిర్రు. చాలామందికి ఇట్లా చనిపోతారు కూడా. అట్లా కూడా చేస్తారు వీళ్ళు. వీళ్ళకు కంపెనీ నుంచి ఏమైనా దొరుకుతుందంటే వీళ్ళకు టార్చర్ పెట్టి లేకపోతే ఏదో ఒక విధంగా చేస్తారు అన్నట్టు. సరేనా అన్న? సో షేర్ చేయండి. సో షేర్ చేసే వాళ్ళు చేస్తారు. సో చేయండి షేర్. ఎందుకంటే అందరికి అర్థం కావాలి ఇది ఒక టెక్నాలజీ నడుస్తుంది ఈ జనరేషన్లో, ఈ సీక్రెట్ టెక్నాలజీ నడుస్తుందని నేను ఈ టెక్నాలజీ గురించి ముందుకు తీసుకొస్తా. సో నేను దీని గురించి కూడా పడుతున్నా. ఇంకా ముందు నేను వీడియోలు కూడా వేసుకుంటూ పోతున్నా స్టెప్ బై స్టెప్. ఓకే అన్న?